మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తెలతెలవారుతుంది. అప్పటిదాకా గాఢ నిద్రలో ఉన్న నిద్రగన్నే చెట్టు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ ముడుచుకున్న తన ఆకులు ఒక్కొక్కటిగా విప్పుతుంది. చాలా దూర ప్రయాణం చేయాలన్నట్టు నీలాకాశంలో కొంగలు బార్లు బార్లుగా ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాయి. సుప్రభాతమైనట్లు గుళ్ళో గంటలు గనగన వినిపిస్తుంటే పొలంలోనే కలువరేకులు నెమ్మదిగా విచ్చుకుంటున్నాయి. ఆ పల్లెటూరులోని ఆ అందమైన వేకుని ఆస్వాదిస్తూ అమూల్య నెమ్మదిగా పెరట్లో నూతి దగ్గరకు వెళ్ళి నీళ్లు తోడుకుని ఆ చల్లటి నీళ్లతో ముఖం మీద చిలకరించుకోగానే ఒక్కసారిగా ప్రయాణపు బడలికంతా ఎక్కడికో ఎగిరిపోయినట్లు ఒళ్ళంతా తేలిగ్గా అయిపోయింది. అప్పుడే ఉదయిస్తున్న బాలబానుని బంగారు కిరణాలు తెల్లటి సున్నం వేసిన ఆ చిన్న పెంకుటింటి గోడల మీద, ముంగిట్లో పేడకల్లాపు వేసిన ముత్యాల ముగ్గుల మీద, ఇంటి ముందు ఆవరణ నిండా విరబూసిన మందారాలు, కనకాంబరాల పైన వెచ్చగా పరుచుకుంటుంటే తన్ను తాను మర్చిపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది అమూల్య. ఏమా, కాఫీ అలవాటుందా? లేకపోతే పాలు తీసుకురమ్మంటావా అంటూ సీతమ్మ వచ్చి అడగడంతో, ఏదైనా తాగుతాను బామ్మ, మీకేది కలుపుకుంటే నాకు అదే ఇవ్వండి అంటూ టవల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చి వంటింటి గుమ్మం బయట ఉన్న అరుగు మీద కూర్చున్న అమూల్యని మెచ్చుకోలుగా చూసి వేడి కాఫీ గ్లాసు ఆమె చేతికి అందించింది సీతమ్మ. తాజాగా తీసిన చిక్కటి పాలలో అప్పుడే వేసిన డికాషన్తో చేసిన ఆ కాఫీ రుచి చూడగానే, బామ్మ, నాకిప్పుడే వెళ్ళి మా హాస్టల్లో వంటవాడికి కాఫీ అంటే ఇది అని రుచి చూపించి రావాలనిపిస్తుంది. ఇన్నాళ్ళు వాడు చేసి ఆ వేడి నీళ్ల పానకం కాఫీ కాదని మేమెంత మొత్తుకున్నా వినకుండా అదే కాఫీ అని మమ్మల్నందరినీ దబాయించేవాడు అని చెప్పి నవ్వుతున్న అమూల్యను కొద్దిగా జాలిగా చూసింది సీతమ్మ. ఆవిడ చూపులు గమనించనట్లు, ఈ పాదులన్నీ తాతయ్య నాటినవేనా, చాలా బాగా కాస్తున్నాయంటూ లేచి పెరట్లో మొక్కల దగ్గర తిరుగుతున్న అమూల్యను చూసి చిన్నగా నిట్టూర్చి, పాపం ఎప్పుడు తిందో ఏమో అనుకుంటూ పొయ్యి మీద ఎసురు పడేసింది సీతమ్మ. ఇదిగో కాస్త కాఫీ ఇస్తావా అంటూ అప్పుడే పూజ ముగించుకుని సారథి వచ్చి అడగడంతో, ఒక్క నిమిషం ఇస్తున్నానండి అంటూ కాఫీ కలిపిచ్చి, పాపం ఆ హాస్టల్ తిండి తిని ఎలా పాడైపోయిందో చూడండి, బలవంతానైనా సరే కొన్నాళ్ళు దాన్ని ఇక్కడే ఉంచేద్దామండి, ఎలాగూ చదువైపోయింది కదా. ఆ రోజు పొద్దున్న అమూల్య వచ్చినప్పటి నుంచి తన మనసులో మెదులుతున్న ఆలోచనని సారథికి చెప్పింది సీతమ్మ. అవునులే, కానీ ఇప్పుడేవో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నానని చెప్పింది, ఏమంటుందో ఏమో అన్నాడు సారథి. సర్లేండి, అదొచ్చేదాకానైనా ఇక్కడే ఉండాలని ఖచ్చితంగా చెప్పండి. ఆ మాట మీరు చెప్పకపోతే నేనే చెప్తాను అంటున్న సీతమ్మను చూసి చిరునవ్వు నవ్వి, అలాగేలే అంటూ ముందు వరండాలోకెళ్ళి పేపర్ పట్టుకుని కూర్చున్నాడు. ఆ పేపర్ పట్టుకుంటే ఇక లోకం గుర్తుండదీయనికి అనుకుంటూ కత్తిపీట తీసుకుని కూరలు తరుక్కోవడం మొదలుపెట్టింది సీతమ్మ. పెరట్లో ఉన్న కూరగాయల మొక్కలు, పాదులు చూస్తూ ఇంటి చుట్టూ తిరుగుతున్న అమూల్యకి పచ్చగా కలకల్లాడుతూ కనిపిస్తున్న ఆ మొక్కలను చూస్తుంటే గుండె లోతుల్లో పదిలంగా అదిమి పెట్టుకున్న తన జ్ఞాపకాల్లోంచి అమ్మ గాఢంగా గుర్తుకొస్తుంది. అమ్మకి మొక్కలంటే ఎంత ఇష్టమో. నాన్న పెద్ద ఇల్లు కడతానంటే వద్దు వద్దని చిన్న డూప్లెక్స్ హౌస్ చాలని ఇంటి చుట్టూ మొక్కల కోసం పెద్ద ఖాళీ జాగా వదిలించి దాని నిండా రకరకాల మొక్కలు తెచ్చి వేసింది. తను నాటిన మొక్క మొగ్గ పెట్టినా, పువ్వు పూసినా, కాయ కాసినా అదో పెద్ద విశేషంలా అందరికీ చెప్పి మురిసిపోతుండేది. అమ్మ గుర్తుకు రాగానే అమూల్య గుండె భారంగా అయిపోయింది. పొద్దున్న లేవగానే అమ్మ కనిపించకపోతే ఆ రోజంతా మూతి ముడుచుకుని తిరిగేది. ఇంట్లో ఉన్నంతసేపు అమ్మ కొంగు పట్టుకుని వెనక వెనక తిరుగుతుండేది. వెన్నెల కన్నా చల్లగా హాయిగా ఉండే అమ్మ చల్లటి స్పర్శని తలుచుకుని సన్నగా నిట్టూర్చింది. నాన్న ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ తిరుగుతుండేవారు. తనకి అన్నయ్యకి ఎప్పుడూ ఏ గొడవైనా నాన్న తన సైడ్ తీసుకుని చెల్లినెలా చూసుకోవాలో చైతుకి క్లాస్ తీసుకునేవారు. చైతు ఏడుపు ముఖం చూసి అమ్మ వాడి సైడ్ తీసుకునేది. దాంతో తామిద్దరు గొడవ కాస్త మర్చిపోయి అమ్మా నాన్నల గొడవని నవ్వుకుంటూ చూసేవాళ్ళిద్దరూ. అన్నయ్య చైతన్యకి క్రికెట్ అంటే పిచ్చి. ఎప్పుడూ క్రికెట్ బ్యాట్ పట్టుకుని తిరుగుతూనే ఉండేవాడు. ఖాళీ దొరికితే చాలు కాలనీలో పిల్లలతో రోడ్ల మీద క్రికెట్ ఆడటం మొదలుపెట్టేవాడు. ఆ బాల ఎవరింట్లోనో పడ్డం, ఎవరికో తగలడం, ఎప్పుడూ ఏదో ఒక హడావిడి చేస్తూనే ఉండేవాడు. ఏరీ వాళ్ళంతా ఎక్కడికెళ్ళిపోయారు? వాళ్ళు లేని ఈ 10 ఏళ్ల కాలం ఎంత నెమ్మదిగా, ఎంత భారంగా గడిచింది. అమూల్య కళ్ళల్లోంచి అశ్రుబిందువులు రాలుతున్నాయి. ఆ రోజు
యాదగిరిగుట్టలో ఏదో పెళ్ళికెళ్ళి అమ్మా నాన్న అన్నయ్య తను అందరం తిరిగి వస్తున్నారు. అప్పటికే అర్ధరాత్రి కావడంతో అన్నయ్య తను నిద్రలోకి జారుకున్నారు. ఉన్నట్టుండి ఏమైందో ఏమో ఆ నిద్రలో పిడుగుపడినట్లు పెద్ద శబ్దం. తన్ని ఎవరో ఎక్కడికో విసిరేసినట్లు ఏదో పీడకల, అంతే. 10 రోజుల తర్వాత కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉంది. ఆ రోజు తమ కార్ని లారీ గుద్దేసిందని, ఆ యాక్సిడెంట్లో తను తప్ప అందరూ చనిపోయారని, ఇక తిరిగి రారని మావయ్య పెదనాన్న ఎంత చెప్పినా ఆ మాటలు నిజమని నమ్మలేక అమ్మా నాన్నల కోసం అన్నయ్య కోసం కలవరిస్తూ వాళ్ళెక్కడికో వెళ్ళారని, తిరిగొచ్చేస్తారనే పిచ్చి నమ్మకంతో వాళ్ళ కోసం ఎదురుచూస్తూ, ఎంత ఎదురు చూసినా వాళ్ళు రాలేదని ఏడుస్తూ, ఏదో తెలియని అయోమయంలో అలా మంచానికి అడ్డుకుపోయింది. అలా ఎన్నాళ్ళో ఒక్కరోజు కూడా తన్ని వదిలిపెట్టి ఉండలేని అమ్మా నాన్న అన్నయ్య ఎన్ని రోజులు ఎదురు చూసినా తిరిగి రాకపోవడంతో, అయితే ఇక అమ్మ రాదా, నాన్న కనపడ్డా, చైతు అసలే రాడా, ఆ చేదు నిజాన్ని ఒప్పుకోలేక దుఃఖంతో గుండెంతా బద్దలైపోయేది. రోజులు గడుస్తుంటే నెమ్మదిగా తన పరిస్థితి ఏమిటో తెలిసింది. తన జీవితం ఎలా ఉండబోతుందో నెమ్మదిగా తెలిసి రావడం మొదలుపెట్టింది. అమ్మకి ఉన్న ఒక్కగానొక్క తమ్ముడు ఎక్కడో అమెరికాలో సెటిల్ అయిపోయాడు. అమ్మా నాన్న పోయాక తనకి పెదనాన్నే గార్డియన్ కావడంతో ఆయన దగ్గర తన్ను వాళ్ళకప్పగించి తను తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. అమూల్య పెదనాన్న పెద్దమ్మ నిరంజన్ రూప ఇద్దరికీ అప్పటికే వాళ్ళ పిల్లలు ప్రణవి రశ్మిలు పెద్దవాళ్లే. బాధ్యతలు తీరిపోయే సమయంలో మళ్ళీ ఒక 10 ఏళ్ల పాప బాధ్యతను తీసుకోవడం వాళ్ళకి కష్టమనే అనిపించసాగింది. అలాగే సమాధానం చెప్పుకోవడానికి 2 వైపుల పెద్దవాళ్ళు ఎవరూ లేకపోవడంతో అమూల్యని హాస్టల్లో జాయిన్ చేయమని రూప గట్టిగా చెప్పేసింది. అమూల్య ఏమీ తెలియని పసిపిల్ల కాదండి. ఆ అమ్మాయి మన దగ్గర ఉన్నా వాళ్ళు ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉంటారు. అంతకన్నా హాస్టల్లో జాయిన్ చేస్తే అక్కడ అందరూ తన వయసు పిల్లలే ఉంటారు కనుక ఆటల్లోనూ చదువులోనూ పడి కొంతవరకు తన బెంగ కూడా మర్చిపోతుంది అంటూ రూప చెప్పిన మాటల్లో నిరంజన్కి నిజం కనిపించినా, అమ్మా నాన్న పోయి అనాథగా మిగిలిన తన తమ్ముడు కూతుర్ని అలా హాస్టల్లో వదిలేయడం అన్యాయమని మనసులో ఎక్కడో బాధ కలుగుతుంది. కానీ అమూల్య భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుంటే ఆమెను హాస్టల్కి పంపడమే న్యాయమనిపించింది. రూప మాట ప్రకారం ఆమెను హాస్టల్లో జాయిన్ చేసేశాడు. తన ప్రమేయం లేకుండా తన జీవితంలో జరుగుతున్న సంఘటనల్ని మౌనంగా చూస్తూ ఆ కొత్త జీవితానికి అలవాటు పడటం మొదలుపెట్టింది. ఇక అప్పటి నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసే వరకు జీవితం అంతా హాస్టల్లోనే గడిచిపోయింది. ఎప్పుడో సెలవులకి చుట్టపు చూపుగా పెదనాన్న ఇంటికి వెళ్ళి రావడం తప్ప అంతకు మించి వాళ్ళ కుటుంబంతో అమూల్యకి పెద్దగా అనుబంధమేమీ ఏర్పడలేదు. పెద్దమ్మ తన్ని వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నంత మాత్రాన తనని కూడా వాళ్ళలో ఒక మెంబర్గా చూడలేదని ఆమె ప్రవర్తన తనకి తెలిపేది. ఆ ఇంట్లో తను వేరు, వాళ్ళంతా వేరు అనే తేడా ఆమె ఎప్పుడూ చూపిస్తూనే ఉండడంతో ఆ ఇంట్లో తను పరాయిది అన్న భావన తనలోనూ బలంగా పేరుకుపోయింది. ఆ ఇంట్లోనే ఉన్న స్వేచ్ఛగా మసులుకోలేని, ఏ వస్తువు స్వతంత్రంగా తీసుకోలేని పరిస్థితి, నాకిది కావాలని నోరు తెరిచి అడగలేని అసహాయతతో సెలవులు పూర్తి కావడానికి రోజులు లెక్క పెట్టుకునేది. జీవితంలో ఎప్పటికైనా తను ఒంటరిగా బతకాల్సిందే కాబట్టి ఆ ఒంటరితనాన్ని ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలని ప్రయత్నించేది. ఈ లోకంలో తన గురించి ఆలోచించే వాళ్ళు కానీ బాధపడేవాళ్ళు కానీ ఎవరూ లేరని బాధ ఆమెకింకా ఒంటరితనాన్ని కలిగించేది. ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని తిరిగి పెదనాన్న ఇంటికి తిరిగి వచ్చిన దగ్గర నుంచి కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేయడం మొదలుపెట్టింది. అదే సమయంలో తన తల్లికి చిన్నాన్న వరసయ్యే సారథి ఏదో పని మీద పెదనాన్న ఇంటికి రావడం జరిగింది. ఆయన ఎప్పుడు కలిసినా తన్నే వాళ్ళ ఊరు రమ్మని మరీ చెప్పి వెళ్ళేవారు. తన చదువైపోయి హాస్టల్ నుంచి తిరిగొచ్చిందని తెలిసి తనతో రమ్మని ఆయన అడగడంతో వెంటనే బయలుదేరిపోయింది. సారథి తాతయ్య పిల్లలిద్దరూ తలా ఒక మూల సెటిల్ అయిపోయినా ఆయన మాత్రం తను పుట్టి పెరిగిన ఆ ఊరిని వదిలి వెళ్ళలేనని చెప్పి అక్కడే ఉండిపోయారు. చుట్టూ పచ్చటి చేలు, చిన్న గుట్ట మీద ఉన్న వేణుగోపాలస్వామి గుడి అన్నీ కలిపి ఆహ్లాదకరంగా ఉన్న ఆ ఊరిని, ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణాన్ని చూశాక సారథి తాతయ్య ఆ ఊరిని వదలనడం న్యాయమే అని అమూల్యకి అనిపించింది. బామోయ్! పెరట్లో కొబ్బరి చెట్టు కింద నవారు మంచం మీద పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటున్న అమూల్య ఆ పిలుపు విని పుస్తకం పక్కన పడేసి లేచి కూర్చుంది. సీతమ్మ సారథి పగటిపూట కాసేపు నడుం వాల్చడంతో తనేదో పుస్తకం పట్టుకుని చదువుకుంటూ కూర్చుంది. కానీ టైం చూస్తే అప్పుడే 4 అయిపోవడంతో లేచి ఇంట్లోకి వెళ్ళింది. ఇదిగో ఈ అమ్మాయే మా మనవరాలు, పేరు అమూల్య. సీతమ్మ లేచి చాలాసేపైనట్లుంది. ముందు గదిలో కూర్చుని ఒత్తులు చేసుకుంటుంది. ఆ వచ్చిన అమ్మాయికి అమూల్యను చూపించి పరిచయం చేసింది.
దీని పేరు కావేరి. వీళ్ళది ఈ వీధి చివర రెండో ఇల్లు అంటూ సీతమ్మ పరిచయం చేసిన కావేరిని చూసి పలకరింపుగా నవ్వింది అమూల్య. ఎలా ఉంది మా ఊరు అంటూ కావేరి మొదట మాట్లాడటం మొదలుపెట్టడంతో మీరు మాట్లాడుతూ ఉండండి చెప్పి సీతమ్మ వంటగదిలోకి వెళ్ళింది. పరికిని ఓని వేసుకుని గలగలా మాట్లాడుతున్న కావేరి అమూల్య కళ్ళకి అప్పుడే పూసిన ముద్దబంతిలా స్వచ్ఛంగా నిర్మలంగా కనిపిస్తుంది. సన్నజాజి పందిరి చుట్టూ తిరుగుతూ చకచకా మొగ్గలు తుంచుతూ తనతో కబుర్లు చెబుతున్న కావేరి పరిచయమైన ఓ గంటలోనే అమూల్య తనకు ఎన్నో ఏళ్ల నుంచి తనకు బాగా తెలిసినట్లు చాలా చనువుగా మాట్లాడేస్తుంది. ఇప్పుడు నువ్వు ఖాళీయే కదా, పద మా ఇంటికి వెళ్దాం. సన్నజాజులు మాల కట్టి సీతమ్మకు ఇచ్చి అమూల్యని తన ఇంటికి తీసుకెళ్ళింది. సీతమ్మ వాళ్ళింటి తర్వాత 4 ఇళ్ళు దాటితే కావేరి వాళ్ళిల్లే. ఇంటి ముందున్న పెద్ద మామిడి చెట్టు ఆ వీధిలో చాలా భాగాన్ని వాళ్ళింటి ముందున్న ఆవరణని పూర్తిగా కప్పివేసింది. మామిడి చెట్టు కింద కుర్చీ వేసుకుని కూర్చుని దాదాపు ఓ 20 మంది పిల్లలకి ట్యూషన్ చెప్తూ కనిపించిన వ్యక్తిని చూపించి మా నాన్నగారు అని మెల్లగా చెప్పి వాళ్ళ ఏకాగ్రతకి భంగం కలగకుండా అమూల్యని మెల్లగా లోపలికి తీసుకెళ్ళింది కావేరి. దాదాపుగా ఓ 30-40 సంవత్సరాల క్రితం కట్టబడిన పాత ఇల్లది. నున్నగా అరిగిపోయిన నల్లటి సిమెంటు గచ్చు మీద అక్కడక్కడ అందంగా పెట్టి ఉన్న ముగ్గులతో ఇల్లంతా చాలా శుభ్రంగా సర్దబడిన ఆ ఇంటిని చూడగానే కావేరి వాళ్ళది చాలా మామూలు మధ్యతరగతి కుటుంబమని తెలిసిపోతుంది. అమ్మా, మన ఇంటికి ఎవరొచ్చారో చూడు అంటూ వరుసగా ఉన్న 4 గదులు దాటుకుంటూ పెరట్లో రోటి దగ్గర కూర్చుని ఏదో రుబ్బుకుంటున్న వాళ్ళమ్మ దగ్గరికి అమూల్యను తీసుకెళ్లి చాలా గొప్పగా చూపించింది కావేరి. ఈ అమ్మాయి ఎవరు? భుజాల దాకా కట్ చేసిన జుట్టుని గాలికి వదిలేసి జీన్స్ వేసుకున్న అమూల్యని పైనుంచి కిందకి అయోమయంగా చూస్తూ అడిగిందావిడ. అదే మన సీతమ్మత్త వాళ్ళ తాలూకా అంటూ అమూల్య వాళ్ళకేమవుతుందో చుట్టరికం తిరగేస్తున్న కావేరి సగం చెప్పగానే అమూల్య ఎవరో ఆవిడికి అర్థమైపోయింది. నీ గురించి వినడమే కానీ చూడటం ఇదే మొదటిసారమ్మా. బాగున్నావా అని వెంటనే చేస్తున్న పనాపి అమూల్యను పలకరిస్తూ, కావేరి, అమ్మాయిని అలాగే నిలబెట్టేస్తావా? వెళ్ళి కుర్చీ పట్టుకురా అంటూ కావేరికి చెప్పింది. పర్వాలేదంటీ, నేనిక్కడ కూర్చుంటాను అంటూ కావేరిని ఆపి ఆమెతో పాటు వంటింటి మెట్టుపై కూర్చుని ఆవిడ అడిగే ప్రశ్నలకి జవాబులు చెప్తుంది. ఈలోగా కావేరి వాళ్ళ నాన్నగారు లోపలికొచ్చి అమూల్యని పలకరించారు. నిన్ను తీసుకొచ్చానని పొద్దున్నే మీ తాతయ్య బజార్లో కనిపించి చెప్పారు అంటూ ఆయన కూడా వచ్చి కూర్చున్నారు. నమస్తే అంకుల్ అంటూ వినయంగా లేచి నమస్కరించిన అమూల్యని చూసి ముచ్చటపడ్డారాయన. ఇంజనీరింగ్ పూర్తయిపోయిందట కదా, చాలా సంతోషమమ్మా. ఆ చిన్న వయసులో నీకు జరిగిన అన్యాయం గురించి తలుచుకుని మీ తాతయ్య నీ గురించి చాలా బాధపడుతుండేవారు. నిజానికి అన్ని తట్టుకుని నిలబడ్డం అందరికీ సాధ్యమయ్యే పని కాదమ్మా. ఏ లోకంలో ఉన్నా మీ వాళ్ళందరూ ఈరోజు నిన్ను చూసి చాలా గర్వపడుతుంటారు. తన గురించి తెలిసిన వాళ్ళెవరైనా మొదటగా తనతో ఈ విషయాల గురించి మాట్లాడటం తనకి మామూలే కానీ సారథి తాతయ్య తన గురించి తలుచుకునేవారనే విషయం తెలిసి ఆయన పట్ల తన మనసులో ఏర్పడ్డ గౌరవభావం ఇంకొంచెం పెరిగింది. నిజానికి సారథి తాతయ్యతో తనకున్న పరిచయం చాలా తక్కువనే చెప్పాలి. చిన్నప్పుడెప్పుడో 1-2 సార్లు వాళ్ళు తమ ఇంటికి రావడం జరిగింది. ఆయనకి 2 కొడుకులే కావడంతో అమ్మంటే ఆయనకి చాలా ఇష్టమని అమ్మ చాలాసార్లు చెప్పేది. అమ్మా నాన్న పోయిన తర్వాత తను హాస్టల్కి వెళ్ళిపోయినా కూడా అప్పుడప్పుడు ఏదో ఒక పని మీద ఆ ఊరొచ్చానని చెప్పి ఓసారి తనని పలకరించి వెళ్ళిపోయేవారు. అంటే ఇన్నాళ్ళు తను ఎలా ఉందో, ఏ పరిస్థితుల్లో ఉందోనని తాతయ్య తను గమనిస్తూనే ఉన్నారనే విషయం అప్పుడే అర్థమైంది. చదువైపోయింది కదా, తర్వాత ఏం చెయ్యాలనుకుంటున్నావు? ఆయన ఆసక్తిగా అడుగుతున్నారు. జాబ్ ట్రయల్స్లో ఉన్నానంకుల్. ప్రస్తుతం సాఫ్ట్వేర్ భూమి తగ్గిపోవడం వల్ల క్యాంపస్ సెలక్షన్స్ కూడా బాగా తగ్గిపోయాయి. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఉద్యోగం వచ్చినా చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ తన పరిస్థితి చెప్పుకొచ్చింది. కావేరి వాళ్ళింట్లో ఉన్నంతసేపు తమ ఇల్లు గుర్తుకొస్తుంటే ఆ సాయంత్రం ఎవరో కొత్త వాళ్ళింట్లో కాకుండా బాగా తెలిసిన వాళ్ళింట్లో గడిపినట్లు సమయం గడిపి ఇంటికొచ్చేసరికి సీతమ్మ వంట పూర్తి చేసుకుని ఇంటి ముందు వరండాలో కూర్చుని అమూల్య కోసం ఎదురుచూస్తుంది. కాళ్ళు చేతులు కడుక్కుని రామ్మా, వడ్డించేస్తాను అంటూ లేచింది. ఇంత తొందరగా భోజనమా? ఇంకా రాత్రి 7 గంటలయిందో లేదో, అప్పుడే చీకట్లు ముసురుకుంటున్నాయి. ఆ సమయంలో భోజనం అంటే అమూల్యకి ఆశ్చర్యం అనిపించింది. అవునమ్మా, నిద్రపోయేలోగా తిన్న భోజనం అరిగిపోవాలి, మళ్ళీ పెందలాడే నిద్ర లేవాలి. ఈ పల్లెటూళ్ళలో మాకందరికీ అదే అలవాటు. ఆరోగ్యానికి కూడా అదే మంచి పద్ధతిని ఇప్పుడు సైంటిస్టులు కూడా ఒప్పుకుంటున్నారు కదా అంటూ వాలు కుర్చీలో పడుకుని వార్తలు వింటున్న సారథి కూడా రేడియోను కట్టేసి వచ్చాడు. వంటగదిలో 3 పీటలు వేసి వాటి ముందు కంచాలు పెడుతున్న సీతమ్మ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ల గ్లాసులు పట్టుకొచ్చి పెడుతున్న
అమూల్యని ఆపేక్షగా చూస్తూ సారథి వచ్చి కూర్చుంటే సీతమ్మ వేడిగా పొగలు కక్కుతున్న అన్నం కూరలు వడ్డిస్తుంది. తన చిన్నతనంలో ఎప్పుడో ఇలా రాత్రిపూట అందరూ కలిసి కూర్చుని భోజనం చేయడం గుర్తుంది. ఆ తర్వాత ఎప్పుడూ ఇలా అందరూ కలిసి కూర్చుని భోజనం చేసిన సందర్భాలు చాలా తక్కువ. పెదనాన్న వాడింట్లో అందరూ టీవీ చూస్తూ ఎవరికి కావాల్సినవి వాళ్ళు వడ్డించుకుంటూ భోజనం చేసేస్తారు. హాస్టల్లో ఫ్రెండ్స్తో కలిసి ఆ రష్లో ఏదో ఒకటి తిని వచ్చేయడం తప్ప ఏం తిన్నామో కూడా గుర్తుండదు. ఇన్నేళ్ల తర్వాత ఇలా ఇంట్లో అందరూ కలిసి కూర్చుని తినడం చూస్తున్న అమూల్యకి ఇదంతా ఒక కలలా ఉంది. తనేదో దారి తప్పి తనకు తెలియని ఒక కొత్త లోకంలోకి వచ్చినట్లుంటే మౌనంగా కూర్చుంది. ఏమ్మా, ఎలా ఉంది ఇక్కడ? ఈ పల్లెటూరుకి ఎందుకు వచ్చానా అనిపిస్తుందా? అమూల్యను చూసి సారథి నవ్వుతూ అడిగాడు. అదేం లేదు తాతయ్య అంటూ ఆలోచనలోంచి బయటకు వచ్చింది. మాకంటే ఈ వాతావరణం అలవాటైపోయి ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఉండలేమమ్మా. ఎప్పుడైనా పట్నం వస్తే తిరిగి ఇక్కడికి వచ్చేదాకా కంటి నిండా నిద్ర కూడా రాదు. ఇప్పుడు నీకు కొద్దిగా అలాగే ఉండుంటుంది కదూ. సారథి ఎప్పుడూ నవ్వుతూ సరదాగానే మాట్లాడుతుంటాడు. కొద్దిగా ఆయన అడిగిన తీరుకి అమూల్య కూడా చిన్నగా నవ్వింది. ఏమిటమ్మా ఆ తిండి? ఇంకొంచెం పులుసు వేసుకో. అమూల్య మాటల్లోనే పెరుగులోకి వచ్చేయడం చూసి సీతమ్మ మళ్ళీ పులుసు వేయబోయింది. చాలమ్మమ్మ అంటూ అమూల్య చెయ్యి అడ్డం పెడుతున్నా మొహమాట పడుతుందని చెప్పి బలవంతాన వేయబోతున్న సీతమ్మని వారించాడు సారథి. అలా మర్యాదలు బలవంతాలు చేస్తేనే ఆ అమ్మాయికి ఎవరో చుట్టాలింటికి వచ్చినట్లనిపించి నిజంగానే మొహమాట పడుతుంది అంటూ అమూల్య కేసి తిరిగి, అమూల్య, నేను చెప్పింది నిజమేనా అని అడగటంతో అమూల్య బుద్ధిగా తలూపింది. అదిగో చూసావా, అమూల్య కూడా నేను చెప్పేది నిజమని ఒప్పుకుంది అంటూ అమూల్యని మాటల్లో పెట్టి ఆమె కొత్త చాలా వరకు తగ్గించాడు సారథి. రాత్రి 8 గంటలు దాటుతుండగానే ఊరు మొత్తం నిశ్శబ్దమైపోయింది. ఉన్నట్టుండి కరెంటు కూడా పోయింది. 2 రోజుల నుంచి తీయడం లేదు కదా అనుకుంటున్నానింకా అనుకుంటూ సీతమ్మ ఆ చీకట్లోనే వెళ్ళి లాంతరు వెలిగించుకొచ్చింది. ఈ టైంలో పోయిందంటే ఇక ఎప్పుడొస్తుందో చెప్పడం కష్టం అంటున్న సారథి కేసి విచిత్రంగా చూసింది అమూల్య. అదేంటి తాతయ్య, మీకు పవర్ కట్ టైమింగ్స్ ఉండవా అని అడిగింది. ఆ టైమింగ్స్ అన్నీ పగటిపూటేనమ్మా, రాత్రిపూట అలాంటివేం ఉండవు అంటూ, ఏమే పక్కలేసేయనా అని సీతమ్మను అడిగాడు. వేసేయండి, ఇలా కూర్చుని మాత్రం ఏం చేస్తాం, పడుకుంటే ఓ పనైపోతుంది అంటూ సీతమ్మ కూడా లేచి ఇంట్లోకి వెళ్ళింది. కరెంటు పోగానే నలుదిశలా అలుముకున్న గాఢాంధకారం ఒకవైపు, కీచురాళ్ల అరుపులు తప్ప ఇంకేం శబ్దం వినపడిన నిశ్శబ్దం ఇంకొక వైపు. కుర్చీలో కూర్చుని కాళ్ళు 2 పైకి ముడుచుకు పెట్టుకుని కూర్చున్న అమూల్యకి ఆ వాతావరణం మనసులో ఏదో గుబులు కలిగించి అప్పటికప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంటే అసహాయంగా కూర్చుంది. ఇక్కడ పక్కలేసుకుని పడుకుంటే ఫ్యాన్ వేసుకుని పడుకున్నట్లే చల్లగా ఉంటుంది అనుకుంటూ సారథి గారు లోపల నుంచి మడత మంచాలు మోసుకుంటూ వచ్చి ఇంటి ముందు ఆవరణలో వేస్తుంటే ఆ రోజుకి అక్కడే పడుకోవాలని తెలిసి మనసులో ఇంకాస్త కంగారు పుట్టింది. అమూల్య, నువ్విలా వచ్చి ఈ మంచం మీద పడుకో అంటూ సీతమ్మ తామిద్దరి మధ్యలో వేసిన మంచం మీద పడుకోమని చెప్పడంతో నెమ్మదిగా వచ్చింది. ఇదిగో తలవైపున ఈ స్టూలు మీద మంచినీళ్లు పెట్టాను. అర్ధరాత్రి దాహం వేస్తే కిందకి దిగనక్కర్లేదు, చెయ్యి చాపితే అందేస్తాయి అని చెప్తున్న సీతమ్మ కేసి చూసి, అమ్మమ్మ, నేను లోపల పడుకుంటాను అంది మెల్లగా. లోపల గాలాడదమ్మా, కరెంట్ వస్తే లోపలికి వెళ్ళిపోదాంలే, అంతవరకు ఇక్కడ పడుకో అని సీతమ్మ సారథి ఇద్దరూ మళ్ళీ చెప్పడంతో ఇక బాగుండదని మెల్లగా మంచం ఎక్కి పడుకుంది. నీకేం భయం లేదమ్మా, అటు ఇటు మేమిద్దరం ఉన్నాం, నీకేం అవసరమైనా మమ్మల్ని లేపు సరేనా అంటూ తను భయపడుతుందనుకుని వాళ్ళిద్దరూ తన రక్షకుల్లాగా అటు ఇటు ఉన్న మంచాలెక్కి పడుకుని ఏవో కబుర్లు మొదలు పెట్టడంతో నెమ్మదిగా రిలాక్స్ అవసాగింది. ఏదో ఉయ్యాల్లో పడుకున్నట్లు అనుభూతినిస్తున్న మడత మంచం మీద ఆరుబయట అలా పడుకుంటే చుక్కల పందిరి కింద పడుకున్నట్లు నల్లటి ఆకాశం నిండా పరుచుకున్న నక్షత్రాలు మిలమిలా మెరుస్తూ కనిపిస్తున్నాయి. సన్నగా వీస్తున్న గాలి తెమ్మెరతో పాటు సన్నజాజి పువ్వుల సువాసన మెత్తగా ముక్కుపుటాలకి సోకుతుంది. ఆ నిశ్శబ్దంలో ఎక్కడ్నుంచో రేడియోలోంచి వినిపిస్తున్న కమ్మని సంగీతం ఆహ్లాదంగా వినిపిస్తుంటే తను తన్నే మర్చిపోయి ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ ఉండిపోయింది. ఏమ్మా, నిద్ర రావడం లేదా? అమూల్య కళ్ళు విప్పార్చి అలా ఆకాశం కేసి చూస్తూ ఉండిపోవడం చూసి సారథి అడిగాడు. ఇలా ఆకాశం కింద చుక్కలను చూస్తూ పడుకుంటే ఇంత బాగుంటుందని ఇప్పుడే తెలిసింది తాతయ్య. అంతసేపు అమూల్యకి అలా పడుకోవటం ఇబ్బంది కలిగించిందేమోనని మనసులోనే సతమతమవుతున్న వాళ్ళిద్దరూ అమూల్య సమాధానం వినగానే తేలికపడ్డారు. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.